హలో అందరికి. ఈరోజు ఇది ఆస్ట్రాలాజికల్గా కంటే కూడా కోర్స్ ఒక రకంగా ఆస్ట్రాలాజికలే. ఎందుకంటే మనం మన జాతకంలో ఏ దోషం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సమ్ రెమెడీస్ కోసం చూస్తూ ఉంటాం కదా. రెమెడీస్లో మంత్రాలు కూడా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యతని కలిగి ఉన్నాయి. రెమెడీ అంటే ఓన్లీ పూజ చేయించుకోవడం మాత్రమే కాదు కదా. జపం అంటాం, లేదంటే మనకి పూజ చేయించుకునే అంత స్తోమత లేనప్పుడు డెఫినెట్లీ మనం చేసేది ఏంటి, మంత్ర జపాలు చేస్తూ ఉంటాం, లేదంటే మంత్ర పారాయణలు చేస్తూ ఉంటాం, స్తోత్ర పారాయణలు చేస్తూ ఉంటాం. ఈరోజు నేను దీంట్లోనే ఒకటి చెప్పబోతున్నాను. తమిళనాడులో చూసినట్టు పేదరికం, భయం, మోక్షం, ప్రమాదాలు, వీటన్నిటి నుంచి విముక్తి, ఆరోగ్యం, సంపద, ఇహలోకంలోను పరలోకంలోను దానికి సంబంధించినటువంటి జ్ఞానం, దానికి కావాలతో పాటుగా ముక్తి, భుక్తి, ఇవన్నీ కూడా. సో అది ఏ మంత్రం అనేది ఎవరిది అనేది మనం చివరిలో చెప్తాం. దానికంటే ముందు ఒక మంత్రమైనా, ఒక సాధనైనా, ఏదైనా సరే ఎలా చేస్తాం. ఇప్పుడు ఒక మంత్రం ఉంది, నేను జపించేశానండి, 1,00,000 సార్లు చేశాను, కానీ ఏం ప్రతిఫలం లేదు. నువ్వు ప్రతిఫలం ఆశించి చేస్తూ ఉంటే మనకు అంత విజిబుల్గా కనిపించదు. ఎందుకంటే నువ్వు దాన్ని అనుభవిస్తూ చేయాలి, అనుభవపూర్వకంగా చేయాలి. ఒక పదం, ఒక లైన్ మనం పఠిస్తున్నాము, చెప్తున్నాము అంటే ఆ మంత్రం యొక్క అర్థము, దాని తాలూకా ఇమేజెస్, ఇవన్నీ కూడా మన మైండ్లో ప్రెజెంట్ అవ్వాలి. అవి మన కళ్ళకు కడుతున్నట్టుగా కనిపించాలి. అప్పుడే మీరు దాన్ని అనుభూతి చెందగలరు. అలా అనుభూతి చెందుతూ కాన్షియస్నెస్ తోటి మైమర్చిపోయి చేసేటువంటివే త్వరగా సిద్ధిస్తాయి, త్వరగా ప్రతిఫలం ఇస్తాయి. అలా కాకుండా నేను కూర్చొని ఓం భూ గురు ఇలా అంటే అవ్వదు. అది కూడా వస్తుంది, కానీ ఎంత, మీరు కనీసం కూర్చొనో గబగబో ఎట్లో గట్లా చేశారు కాబట్టి ఎంతో కొంత వస్తుంది. అసలు రాదని చెప్పట్లా, ఎంతో కొంత ఉంటుంది. కానీ సరైన విధానంలో చేస్తే ప్రతిఫలం కూడా సరైన విధానంలోనే మనకు వస్తుంది. అదే విషయం. సో మంత్ర జపం చేసేటప్పుడైనా, మంత్ర పారాయణ చేసేటప్పుడైనా, స్తోత్ర పారాయణలు చేసేటప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకోండి, ఒక్కొక్క లైన్కే అర్థం తెలుసుకోండి. అర్థం తెలుసుకుంటున్నప్పుడు మనకు ఒక స్టోరీ లైన్ అనేది వస్తుంది. మీరు మళ్ళీ ఆ పారాయణ చేస్తున్నప్పుడు ఆ స్టోరీ అంతా మీ కళ్ళ ముందు కట్టినట్టు కనపడాలి. దాన్ని మీరు అనుభూతి చెందుతూ ఉండాలి. అలానే పారాయణ అనేది చెయ్యాలి. ఓకే, ప్రతి శబ్దాన్ని కూడా చాలా జాగ్రత్తగా పలకడానికి వీలు పడండి. ఇప్పుడు మంత్రాలు అందరికీ అంత ఈజీగా రావు, ఖచ్చితంగా ప్రాక్టీస్ అవసరమే. మొదట్లో తప్పులు పలికేస్తాం, అయ్యో నేను తప్పులు పలుకుతానండి, అయ్యో నాకు సరిగ్గా రాదు, తప్పుగా పలికితే తప్పుడు ఏమైనా వస్తాయా, నెగిటివ్గా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా. ముందు ఈ భయాలు, పొరపాట్లు, వీటన్నిటి గురించి పక్కన పెట్టండి. పొరపాట్లు ప్రతి చోట పడతాయి, పొరపాట్లు ప్రతి చోట జరుగుతాయి. మనం నడిచేటప్పుడు పడతాం, నడవడం నేర్చుకున్న తర్వాత కూడా పడతాం. ఓకే, కానీ ప్రతి రోజుకి రోజు మనం బెటర్ అవుతూనే ఉంటాం. పారాయణ అనేది కూడా మనం అలానే చేయాలి, మంత్రం అనేది కూడా అలానే చేయాలి. నేను తప్పులు చదివేస్తున్నాను అని భయపడటం కాదు. ఎక్కడ తప్పు జరుగుతుంది దాన్ని సరిగ్గా ఎలా చేస్తాను అక్కడ పెట్టండి. ఓకే, ఇంకొందరు ఉంటారు, నాకు టైం దొరకట్లేదు, బస్సులో వెళ్తూ చేసుకోవచ్చా, లేదంటే చికెన్ తిన్న తర్వాత గబక్కన ఎప్పుడైనా నాన్ వెజ్ మర్చిపోయి తినేసాను, కానీ ఈరోజు చేయాలనుకుంటున్నాను, చేసుకోవచ్చా, నేను ఆనియన్స్, గార్లిక్ ఇవన్నీ తింటున్నాను, చేయొచ్చా. మంత్రం అనే దానికి ఒక శక్తి ఉంటుంది. మనం అంటే కొందరు పెద్దలు చెప్తూ ఉంటారు, మంత్ర ఉచ్చారణ చేస్తూ ఉన్నప్పుడు ఆ దివ్యమైనటువంటి శక్తులు, అదే దేవుళ్ళు, వాళ్ళు మన ముందు వచ్చి నిలబడతారు,
వాళ్ళని మనం ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నాము, వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ఎదురుగా నుంచుంటారు. సో ఒక మనిషి మన ఎదురుగా నుంచొని ఉన్నప్పుడు మనం ఆనియనో గార్లిక్కో ఇలాంటివి తిన్నప్పుడు మన నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అది మనకు ఓకే, కానీ పక్కనోడికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ కారణం చేతనే గార్లిక్ ఇవి కొంచెం పక్కన పెట్టేయమంటారు. ఇది అందరికీ తెలిసిందే. దాంతోపాటు గార్లిక్ ఉన్న గుణాలు హీట్ని ఇది చేస్తూ ఉంటాయి. 2 నాన్ వెజ్ ఇలాంటివి తినడం వల్ల బాగా మటనో చికెన్ తినేసి కూర్చుంటే మీకు ఎక్కడ ఏ పాయింట్ మీద మీరు కాన్సన్ట్రేషన్గా ఎట్లుంటారు? ఫోకస్గా ఫుల్గా ఉంటుంది, మనకి చాలా హెవీగా ఉంటుంది నాన్ వెజ్ తిన్నప్పుడు. సో కాన్సన్ట్రేషన్ కుదరదు, ఎక్కువసేపు కూర్చోలేము, ధ్యాస పెట్టలేము, శ్రద్ధ ఉండదు. ఇంకా ఆ మాత్రం మీరు చేసినా చేయకపోయినా వేస్ట్ కదా. శ్రద్ధ లేనిది చదువైనా భక్తి అయినా ఏది రాదు. అందుకోసం తినద్దంటారు. మీరు తిని కూడా చేయగలిగితే అలా అని చెప్పి తినేసి చేయండి అని నేను చెప్పట్లా. ఐ టు రికమెండ్ వాటిని అవాయిడ్ చేసే చేయండి, చేయాలి అనుకున్నప్పుడు. ఎందుకంటే ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్ వేరే లెవెల్లోనే ఉంటుంది సాత్వికమైనటువంటి ఆహారం తీసుకున్నాం. ఓకే, నాకు ఒక పర్సన్ చెప్పాడు. హీ వాజ్ ఎ వెరీ టాలెంటెడ్, వెరీ స్కిల్డ్ అండ్ ఆల్సో ఆస్ట్రాలజీలో పాతుకుపోయి ఉన్న డీప్ రూటెడ్ మనిషి. ఆయన ఇలాంటివి అసలు నమ్మడు. ఈ నాన్ వెజ్ తిని లేదంటే ఇంకోటి చేసి ఇది చెప్తే లేదా ప్రిడిక్షన్ ఇస్తే లేదంటే ఇంకోటి చేస్తే అవి జరగవు లేదంటే ఈ ఫలించవు ఇట్లాంటివి నేను నమ్మను అంటాడు ఆయన ఒకటే మాట. సో చూడండి, ఇది ఇంకొక రకంగా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన జాతకం నాకు తెలుసు, ఆయన జాతకంలో ఉన్న వేరు అదంతా కూడా. అసలు అది కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది మనిషి జాతకమే కాదు అంత అద్భుతమైన జాతకం అన్నట్టు. సో మన జాతకంలో కనుక కార్మిక్ బాండేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు, అక్యుములేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం నియమాలు పాటిస్తూ చేయడం వల్ల ఇంకా మంచిది. ఓకే, సో మంత్రం అనేది ఈ విధంగానే చేయాలి, శ్రద్ధతో చేయాలి, కాన్సన్ట్రేషన్తో చేయాలి, అనుభవం తీసుకుంటూ చేయాలి, అనుభవాన్ని పొందుతూ చేయాలి. సో చాలామంది జీవితాల్లో మనందరం కూడా ఫేస్ చేస్తున్నది ప్రమాదాలు ఉంటాయి. అందరికీ విముక్తి అనేది కావాలి, పేదరికం నుంచి విముక్తి కావాలి, జ్ఞానం కావాలి, భగవంతుడి ఆశీస్సులు కావాలి, రక్షణ కావాలి. సో తమ్నేల్లో ఏవేవైతే ఉన్నాయో అవన్నిటికీ ఒకటే మార్గం అని నేను ఎందుకు చెప్పానంటే, ఈ స్తోత్రం మీరు కనుక చదివితే మీకే అర్థమవుతుంది. అదేంటి అంటే కాలభైరవ అష్టకం. కాలభైరవ అష్టకంలో ఏంటంత స్పెషల్? ఎందుకంటే ఈయన భుక్తిని ఇవ్వగలడు, ముక్తిని ఇవ్వగలడు. ఓకే, ఇహలోకానికి సంబంధించినటువంటి విషయాలు, ఆ దీవెనలు, మనకేమేమి అవసరం ఈ ప్రపంచంలో బతకడానికి, మెటీరియలిస్టిక్గా ప్రాపంచికమైనటువంటి సుఖాలు అవి ఇవ్వగలడు. అలాగే ఆఫ్టర్ మన డెత్ తర్వాత అది ముక్తి కానివ్వండి, విముక్తి కానివ్వండి, మోక్ష మార్గం కానివ్వండి, సాధన కానివ్వండి, లేదంటే సాధన ఫలించడానికి కానివ్వండి, వీటన్నిటికి కూడా ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే చాలా ఈజీగా వస్తుంది. ఈజీగా అవన్నీ కూడా రిజల్ట్ అనేది ఇస్తాయి. కాలభైరవాష్టకంలోనే చివర్లో ఒక మాట ఉంటుంది, కాలభైరవాష్టకం పఠంతియే మనోహరం, జ్ఞాన ముక్తి సాధకం, విచిత్ర పుణ్యవర్ధనం, శోక మోహ దైన్య లోభ కోప తాప నాశనం. సో అవన్నీ కూడా కోపం కానీ, మోసం చేయడం కానీ, కర్కోటక తత్వం కానీ, మన బాధలు కానీ, వీటన్నిటి నుంచి విముక్తి ప్రసాదించడం అనేది ఈయన వల్ల సాధ్యం అవుతుంది. అలాగే కాలభైరవుడికి కాలభైరవ అష్టకం జపించడం ద్వారా మనకి జనరల్గా రాహు, కేతు, శని వీళ్ళ వల్ల కలిగేటువంటి గ్రహ దోషాలు కానీ, అవి మనకిచ్చేటువంటి కొంచెం హార్డ్షిప్స్, ఇబ్బందులు, కష్ట నష్టాలు, ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఓకే,
మన జీవితంలో వీళ్ళు ముగ్గురు మనల్ని పట్టుకోపోతే దాదాపుగా ఎవరి జీవితం అయినా హ్యాపీగానే ఉంటుంది. బట్ వాళ్ళు గనక ఏ రకంగా అయినా సరే మన జీవితానికి అలైన్ అయ్యారంటే అది దారుణంగానే ఉంటుంది. ఎక్కడలేని ఇబ్బందులన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. సో వాటిని కంట్రోల్ చేయాలంటే ఈ కాలభైరవ స్వామి కానీ, కాలభైరవ అష్టక పారాయణ చేయడం కానీ ఇదంతా కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే. అండ్ కాలభైరవ స్వామికి కృష్ణపక్షంలో వచ్చే అష్టమిని కాలాష్టమి అని అంటుంటారు. అది చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు స్వామిని ఆరాధించడం వల్ల కూడా మనకి ఈ రాహు కేతు శని గ్రహానికి సంబంధించినటువంటి ఒక రకంగా శాంతి అనేది కూడా వస్తూ ఉంటుంది. మనం అంటే ఏవి కూడా నేను ఓత్లెస్, ఏవి కూడా అవి వేస్ట్ ఇవి వేస్ట్ అని నేను చెప్పట్లా. గ్రహ పూజలు ఎలాగో గ్రహాన్ని మనం గ్రహ శాంతిలో గ్రహ పూజలో ఇలా అంటూ ఉంటాం కదా, అవన్నీ కూడా గ్రహాలు శాంతిస్తే మన మీద కొద్దిగా ఆ కఠినత్వాన్ని తగ్గిస్తాయి అనేది కదా బాధ. సో అలాంటి ఫలితమే ఈ కాలభైరవ అష్టకం చేయడం, కాలాష్టమి రోజు కాలభైరవుని పూజించడం వల్ల కూడా సాత్వికమైన మార్గంలోనే, మళ్ళీ చెప్తున్నా, సాత్వికమైనటువంటి మార్గంలో మాత్రమే. పైగా ఆది శంకరాచార్యులు వారు రచించారని కూడా అంటుంటారు. కాబట్టి ఇది తాంత్రికం, ఉగ్రదేవతల ఆరాధన ఇట్లా మాట్లాడకండి. ఓకే. సో ఇది సాత్వికమైన మార్గమే. సాత్వికమైన మార్గంలోనే చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది. కష్టాలు కానీ నష్టాలు కానీ, అవతలవాడి కోపం వల్ల మనం బలవడం కానీ, మన కోపం వల్ల మనకే ఇబ్బందులు రావడం కానీ, ప్రమాదాలు కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, ఓకే, ఈవిల్ అంటారు కదా, దృష్టి దోషాలు, గ్రహ దోషాలు, ఇవన్నీ కూడా నివారణకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్గానే ఉందనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.